ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ధృవీకరించారు. నంబాళ్ల మృతితో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు. నారాయణపూర్, బీజాపూర్ మధ్య ఇంద్రావతి అభయారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు మృతి చెందారు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ పగ్గాలు అందుకున్న నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియన్నపేట. 1955లో జన్మించిన కేశవరావు తండ్రి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదివిన కేశవరావు నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యాడు. నంబాళ్ల కేశవరావు మొదట తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ మాజీ సైనికుల వద్ద శిక్షణ పొందిన కేశవరావు గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకడైన నంబాళ్ల కేశవరావు 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటన, 2019లో మహారాష్ట్రలోని గడ్చిరోలీలో 15 మంది భద్రతా సిబ్బంది మరణించిన ఘటనలకు నంబాళ్ల కేశవరావే సూత్రధారి. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా పనిచేసిన నంబాళ్లపై ₹1.5 కోట్ల రివార్డు ఉంది. నంబాళ్ల కేశవరావు మృతితో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ధృవీకరించారు. నంబాళ్ల మృతితో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పోలీసులు భావిస్తున్నారు. నారాయణపూర్, బీజాపూర్ మధ్య ఇంద్రావతి అభయారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు మృతి చెందారు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ పగ్గాలు అందుకున్న నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియన్నపేట. 1955లో జన్మించిన కేశవరావు తండ్రి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదివిన కేశవరావు నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యాడు. నంబాళ్ల కేశవరావు మొదట తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ మాజీ సైనికుల వద్ద శిక్షణ పొందిన కేశవరావు గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఒకడైన నంబాళ్ల కేశవరావు 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటన, 2019లో మహారాష్ట్రలోని గడ్చిరౌలీలో 15 మంది భద్రతా సిబ్బంది మరణించిన ఘటనలకు నంబాళ్ల కేశవరావే సూత్రధారి. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా పనిచేసిన నంబాళ్లపై ₹1.5 కోట్ల రివార్డు ఉంది. నంబాళ్ల కేశవరావు మృతితో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగినట్లయింది.
నంబాళ మృతి చెందినట్లు ఎక్స్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నక్సలిజం అంతమొందించడంలో కీలక ముందడుగన్నారు. నక్సల్స్ ఉద్యమానికి నంబాళ వెన్నెముకగా ఉన్నాడని వివరించారు. ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం 30 ఏళ్లలో తొలిసారి అని అమిత్ షా ట్వీట్లో పేర్కొన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ద్వారా 84 మంది నక్సల్స్ లొంగిపోయినట్లు వెల్లడించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ద్వారా 54 మంది నక్సల్స్ అరెస్ట్ అయ్యారని అమిత్ షా తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతమొందిస్తామని అమిత్ షా పునరుద్ఘాటించారు.